ఇవాళ వరంగల్ జిల్లాకు పోతున్నారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరవుతున్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించబోతున్నారు. 22 జిల్లాల మహిళా భవనాలకు శంకుస్థాపన. ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభం. మహిళల రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం. హైదరాబాద్కు ధీటుగా వరంగల్. శ్రీధర్ బాబు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నది. 20 రోజుల పాటు నిర్వహించబోతున్న ఈ సభల ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రగతిని వివరించబోతున్నది. సో నేను ఆల్రెడీ షో స్టార్ట్ అయినప్పుడే ఈ 1 ఇయర్ పాలన మీద అసలు ఏంది, ఈ మార్పు ఏమొచ్చిందని చాలా డీటెయిల్గా విశ్లేషించినాం. మనం అనుకున్న స్థాయిలో మార్పు అనేది లేదు. ఎంతసేపు మనం ప్రజల్ని కలుస్తున్నాం, ప్రజల బాధలు వింటున్నాం, ఇక్కడికే మనం పరిమితమైనాం. ఆడియో వస్తలేదట చూడు. చూసుకోవాలి కదా గురు. ఎందుకు పోయింది? ఏం చేస్తున్నారు మరి? ఫోన్ ఎత్తట్లేదా నువ్వు? ఫోన్ చూసుకోవట్లే? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎక్కడి నుంచి పోయిందో. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సో ఈ 1 ఇయర్ పాలన మీద ఇవాళ వరంగల్లో సభ ఉండబోతున్నది. అంటే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవన్నింటిని కూడా వివరించబోతున్నారట. సో నా పాయింట్ ఏంటంటే ఈ 1 ఇయర్లో జరిగిన మార్పు ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించే క్రమంలో ఏ స్థాయిలో మార్పు వచ్చిందంటే జరిగిన ఒక్క మార్పు, అందరిని కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, అంతవరకే. ఎన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది? మరి 1 ఇయర్ పాలనలో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రజాపాలన పేరుతో ప్రజలందరినీ అప్లికేషన్లు ఇవ్వమని మంగళవారం అండ్ శుక్రవారం ఆహ్వానిస్తున్నారు. ప్రజలందరినీ రమ్మంటున్నారు. ఎన్ని అప్లికేషన్లకు పరిష్కారం దొరికింది? ఆయన ఎవరిని? వనపర్తి చిన్నారెడ్డి గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఒకసారి అది బయట పెట్టవచ్చు కదా, మొత్తం ఎన్ని అప్లికేషన్లకు పరిష్కారం దొరికిందని. మొత్తం భూములకు సంబంధించిన వ్యవహారాలే మీ ముందుకు వచ్చినాయి. మా భూమి ఈడ కబ్జా చేసి ఆడ కబ్జా చేసిన, అందులో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఓ దానం నాగేందర్ ఉన్నాడు, ఒక ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. ఇట్లా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీరంతా లీడర్లే కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. మరి వీళ్ళందరి మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని అప్లికేషన్లు పరిష్కరించారు? 1 ఇయర్ పాలనలో మీరు చేసిన దీనికి ఏమైనా సమాధానం ఉందా? చూద్దాం ఏం మాట్లాడతారు ఏంటి అన్నది. మనం ముఖ్యమంత్రి స్పీచ్ ఒకసారి మనం చూద్దాం ఎట్లుంటుంది అన్నది.